నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం। ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ మేము తెలియజేయడం ఒకటే, గత 15 రోజుల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం యొక్క విషయాన్ని ఏదో ఒక రకంగా ప్రజలకి అప్రచారం చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు కుయుక్తులు 15 రోజులు చేస్తున్నాడు. కానీ దాన్ని ప్రజలు ఎవరు నమ్మట్లే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈరోజు ప్రసాదం అనేది కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని ఏళ్ళ నుండి వచ్చే పద్ధతి. ఈరోజు తిరుపతి దేవస్థానం లడ్డు కట్టాలంటే కొన్ని వేల మంది లేబర్లు అక్కడ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కడుతుంటారు. వాళ్ళు ఏదైనా అటువంటి అవకతవకలు జరిగినప్పుడు ఏదైనా నెయ్యిలో స్వచ్ఛంగా లేదన్నప్పుడు ఒక ఎంప్లాయీని ఈరోజు ఏమైనా మారుతున్నాడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. అది రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అంటే. మనకు ఒక మెసేజ్ బయటికి పోయినప్పుడు ఆ మెసేజ్ పబ్లిక్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారో ఒక ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఒక దురుద్దేశంతో అపోజిషన్ పార్టీని కించపరచాలా, జగన్మోహన్ గారి యొక్క వాయిస్ ఇది కాకుండా ప్రజలకు జగన్మోహన్ గారు ఇంకా పట్టుదల ఉంది, ఎక్కడ పోయినా బ్రహ్మం పడుతున్నారని చెప్పి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ గారిని కించపడతారని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈరోజు లడ్డు ప్రసాదాన్ని ముందు పెట్టినాడు తప్పితే ఈరోజు ప్రజలు దాన్ని ఎవరు నమ్మట్లే. ఎందుకంటే కలియుగ దైవం అనేది ప్రతి ఒక్కరికి దేవుడే అతని. ఎందుకంటే ఆ దేవుని దగ్గర ఏమైనా చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడతారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా ప్రజల్లోకి తీసుకోబోతూ ప్రజలను నమ్మించాలని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, దాదాపు 15 రోజుల నుండి జరుగుతుంది. మరి ఎందుకు కానీ ఈ రాష్ట్రం అంటే ఇప్పుడు వీళ్ళున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కుటుంబ ప్రభుత్వం ఎందుకు కానీ ఎంక్వైరీ చేయడంలే. అటు సుప్రీంకోర్టు జడ్జిలు అయితేనేమి అటు సిబిఐ జడ్జి కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఎందుకని ఇవ్వడంలే. ఏదో ఒక సిట్ అని చెప్పి తీసుకొచ్చినారు. ఈరోజు సిట్ అనేది ఎక్కడ పనిచేస్తుంది, మన రాష్ట్రానికి మన సీఎం లెవెల్లో ఉంటుంది. అది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు వస్తే మరి ఎందుకని నువ్వు సుప్రీంకోర్టు జడ్జిలు అయితేనేమి తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఎంక్వైరీ చేయమండి. తప్పు ఎవరైనా ఉండొచ్చు, దేవుని దగ్గర అందరూ ఒకరే. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు, జగన్మోహన్ గారు తప్పు చేసినా ప్రతి ఒక్కరు శిక్షించే బాధ్యత మన వెంకటేశ్వర గారిదే. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకసారి ఇంకోసారి ఆలోచన చేయాలా. ఇప్పుడు దీన్ని పుష్టి పెట్టండి. ఇప్పుడు కూడా ప్రజలకు అర్థం కావడంలే ఏం చెప్తున్నారో. ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్ని ఎలా పంపించాలా, తప్పుదేవ పట్టేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు దీన్ని. ఆ నమ్మకం కాబట్టి ఈరోజు నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పోతానని చెప్పి ప్రిపేర్ అయితే మరి కొంతమంది బీజేపీ నాయకులు అయితేనేమి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు అడ్డుకోవాలని చెప్పి వేల మంది ఈరోజు అక్కడ ప్రోగ్ చేశారు. ఈరోజు జగన్మోహన్ గారు పోతే ఏమని చెప్పినాడు, పోతే 10 మంది పోవచ్చు, ఏదో ఎమ్మెల్యేలు పోవచ్చు, ఎమ్మెల్సీలు పోవచ్చు, అంతేగాని రాష్ట్రం అంతా పోతుంది తిరుపతికి. మరి మాకందరూ నోటీస్ ఇచ్చారు, 30 యాక్ట్ అంటది. మరి ఎందుకు ఇచ్చారో ఏమో తెలియదు. మేము 20 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది మాకు కూడా, కానీ ఈ రోజు కూడా ఇట్లా యాక్ట్లు చేయలే. ఎప్పుడు ఇటువంటి నోటీసులు అందలే. అది ఒక దేవుని ముందు పెట్టుకొని ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఫుల్ స్టాప్ వేయండి. మీరు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఎవరైతే తప్పులు చేసి ఉంటారో డెప్త్ పోండి, ఎంక్వైరీ చేయండి, అటువంటి వాళ్ళని శిక్షించండి. తర్వాత దాన్ని మీరు ప్రజలకు రండి. అంతేగాని ఇది ఈ రోజు ఈ ఎపిసోడ్ ఇంకా 5 ఏళ్ళు ఇట్లా ఉంటుంది. ఇది 5 ఏళ్ళు ఈరోజు చెప్తూ ఉన్నాను నేను. 5 ఏళ్ళలో కానీ ఈ ప్రక్రియ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ప్రజలు నమ్మరు,
చంద్రబాబు నాయుడు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ రోజు ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడుకి వెంకటేశ్వర గారి యొక్క అనుగ్రహం పొంది తెలివిచ్చి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా పురుషుడు. ఈ రోజు నీకు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే సీఎం కావాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఆశీర్వాదం నీకు కూడా ఉంది. ఈ రోజు మన ఆశీర్వాదం ఉన్నదాకే నువ్వు సీఎం అయినావు. మరి దాన్ని దృష్టి పెట్టుకొని మారాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితేనేమి వాళ్ళ కుటుంబ ప్రభుత్వం గారి అందరినీ నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశంతో వెంకటేశ్వర స్వామి గుడి నందు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ పూజా కార్యక్రమం చేయడానికి గల కారణం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పైన, మరి అక్కడ తయారయ్యే లడ్డు పైన అనేక వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి 4వసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంత నీచమైన పరిస్థితుల్లో మాట్లాడతాడని ఎవరు కూడా ఊహించలే. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకం ఉంచి అన్ని మతాలను మేము సమానంగా చూస్తామని చెప్పి ఈరోజు మేమేదో నమ్మకంతో ఓట్లేసి మనకు గెలిపించడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడినాడో ఆ మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి కలియుగ దైవం, ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల నగర్లో ఈరోజు పూజలు చేయటం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గత 15 రోజుల నుంచి వారు తిరుమల లడ్డు గురించి వారు అపవిత్రమైనటువంటి ఒక మెసేజ్ జనంలో పంపించి రాజకీయంగా ఎదుర్కొనలేక కుతంత్రాలతో, ఎందుకంటే వారు 20వ తేదీ నుంచి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి జనంలోకి వెళ్తూ మైండ్ డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతోనే ఈ రోజున తిరుమల లడ్డు మీద వారు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ మనోభావజాలని తీసే విధంగా ఆయన మాట్లాడినటువంటిది ప్రతిది కూడా ఈరోజు మనం పత్రికా ముఖంగా అయితేనేమి లేదా టీవీ మూలంగా అయినా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ నెయ్యి అనేటువంటి సరఫరా జరిగితే అందులో 7 జరిగితే 2 కలిసి వచ్చినాయనేటువంటిది ఈ ప్రభుత్వంలో వస్తే వారు 18వ తేదీ కామెంట్ చేయడం జరిగింది. అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ విధమైనటువంటి కుతంత్రం ఈ రోజు పన్నడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసి దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రజలకు అందరికీ కూడా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో వారి వెళ్ళడానికి పోతే ఈ రోజు అడ్డుకోవడం జరిగి, అంటే రాష్ట్ర ప్రజల, తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసినటువంటి ప్రజలందరికీ కూడా వారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. లడ్డు ప్రసాదాలు కానివ్వండి, పూజ పునస్కారాలు కానివ్వండి, భక్తుల కోలాహలం కానివ్వండి, ఏ మాత్రం తగ్గలేదు. ఈ రోజు కూడా ఆ మహాదేవుడి మీద ప్రతి ఒక్కరూ నమ్మకంతోనే ఉన్నారు. ఆ లడ్డు ప్రసాదాలు కళ్ళు కట్టుకొని ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటూనే ఉన్నారు. కేవలం సరాసరి ఒక్క రోజుకి 3.5 లక్షలు ఈ రోజు వరకు అమ్ముడవుతున్నాయంటే ఆ ప్రసాదం మీద కానీ, ఆ దేవదేవుని మీద కానీ, ఆ తిరుమల మీద కానీ ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మత విశ్వాసాలను పాటిస్తూ ఆ దేవదేవుని మీద అందరూ నమ్మకంతో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా రాజకీయాల నుంచి మతాలు వేరు చేసి ఇష్యూస్ బేస్ మీద నీవేమైనా తప్పులు చేసినా తప్పులు అంగీకరించు. తప్పేముంది? నువ్వు ఏ ఉద్దేశంతో అపవిత్రం చేసినావు? ఏ ఆధారం నీ దగ్గర ఉన్నాయి? ఈ రోజు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఏదైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏదైనా వస్తే ప్రభుత్వాధినేతగా నువ్వు చర్యలు తీసుకునే అధికారం నీకుంది. ఒక ముఖ్యమంత్రిగా నీ సెక్రటేరియట్ లోనో నీ ఆఫీస్లోనో వివరణ ఇవ్వడం తప్పేం లేదు. కాకపోతే ఒక కూటమి మీటింగ్ లో, ఒక తెలుగుదేశం పార్టీ మీటింగ్ లోనే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు ఎలా చెప్తావు? లడ్డుల్లో
ఇక పంది మాంసము లేదా కల్తీ లేదా వనస్పతి కలిసి ఎలా చెప్తావు? నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే విధానం ప్రతి ఒక్కరికి చేరుతుంది. దాన్ని అన్వయించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? నువ్వు హిందువు కదా, హిందూ మతాన్ని కింద పెడితే నీ ఉద్దేశమా? అంటే హిందువులకి ముస్లింలకి కొట్లాట పెట్టాలని చూస్తున్నావా? వాళ్ళిద్దరి మధ్య కొట్లాట పెట్టి నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావా? ధర్మబద్ధంగా చేస్తున్నావు. ధర్మబద్ధంగా చేయాలి. రాజకీయాలకి మతాన్ని ఎప్పుడు ముడిపెట్టకూడదు. మన అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాసినారు? లౌకిక రాజ్యం అని రాసినారు. మత ఛాందసవాదంతో రాయాల. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. వెంకటేశ్వరం దర్శించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఏం ముస్లిం అంత మాత్రమే వెంకటేశ్వర స్వామి దేవుడిని పూజించరాదా? అంటే మత విశ్వాసాలు ఉండరాదా? అన్ని డిక్లరేషన్ ఇచ్చిపోవాలా? 5 సార్లు బ్రహ్మోత్సవాలకు వెళ్ళిన ఒక మనిషి ఈ రోజు ఒక మామూలు వ్యక్తిగా వెళ్ళి డిక్లరేషన్ ఇస్రాయల్ వైపుకు పంపిస్తారా? మీరు అందరికి నోటీస్ ఇచ్చిన 30 నోటీసులు ఏమి ఇచ్చినారు? దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అవకాశం లేదు. మీరు అతను నువ్వు విమానించినారు లేదా? మరి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారు? అతను పోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంట. ఏం మాట్లాడయా? నువ్వు ముఖ్యమంత్రివి. కొన్ని కోట్ల మంది నేను చూస్తుంటారు. ఇటువంటి రాజకీయాలు నువ్వు చేసేది ధైర్యంగా ఎదుర్కో. మా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కో. అతను ఒకటే చెప్పాను, సనాతనవాదం నాది. ఒక హిందువుగా గౌరవపడుతున్నా, ఒక క్రిస్టియన్గా అన్నీ చేస్తాను. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. అట్లాంటి మనిషిని పెట్టుకోండి. ఈరోజు తిరుపతి పోకుండా ఉదయం తిరుపతి పోవడంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇది కాదా? దేవదేవుడు ఎక్కడైనా ఆశీర్వాదం ఇస్తాడు. తిరుపతి పోతున్న ఆశీర్వాదం ఇవ్వాలని ఏం లేదు. ఆయన ప్రజలందరూ దేవుడైనా ఆయనకు దళితులు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లింస్ కానీ ఎటువంటి భేద అభిప్రాయం లేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని భీమనాథం చేసుకున్నాడా? నువ్వే మాట్లాడేది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమికి వీళ్ళందరికీ చెప్తున్నా, దయచేసి మత ఛాందసవాదంతో మాట్లాడొద్దండి. రాజకీయాల్లో మత సామరస్యాన్ని కాపాడండి. మతాన్ని రాజకీయాల్లో చొప్పించదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఒక మంచి బుద్ధిని, ఒక సద్బుద్ధిని ఈ ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. వెంకటేశ్వర స్వామి గోవిందా. యావత్ భారతదేశంలోనే ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. పరమ పవిత్రుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి కలియుగ వైకుంఠవాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ప్రశస్త్యాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, స్వామివారి ప్రసాదమైన రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడి మన గౌరవాన్ని, మన ప్రాశస్త్యాన్ని, మన వెంకటేశ్వర స్వామిని, మన తిరుపతి దేవస్థానాన్ని, మన లడ్డు ప్రసాదాన్ని మనం కించపరిచే విధంగా ఒక వ్యక్తి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. దేవుని ముందు అందరూ సమానులే, అన్ని మతాలు సమానమే. ప్రతి ఒక్కరికి ప్రతి దేవుణ్ణి ప్రార్థించే హక్కు ఈ రాజ్యాంగం మనకు కల్పించింది. అటువంటివన్నీ మానేసి రాజకీయాలలో మతాన్ని ప్రవేశపెట్టి దేవుణ్ణి తీసుకొచ్చి దేవుడి ప్రసాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం, మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే, ఒక ప్రథమ పౌరుడు, ఒక రాజ్యాంగాన్ని అవగాహన పెట్టి 45 సంవత్సరాలు రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు గారు రాజరికం కోసము, రాజకీయాల కోసం పవిత్రుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని, ఆయన ప్రసాదాన్ని వాడుకోవడము చాలా తప్పు. ఈ కలియుగ వైకుంఠవాసుడు ఆ చంద్రబాబు నాయుడికి, ఆ కూటమి ప్రభుత్వానికి, అందులో ఉన్న ప్రభుత్వాది నేతలకు ఒక మంచి బుద్ధి ఇవ్వాలి, ఒక సద్బుద్ధి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నీతిగా, ధర్మంగా, న్యాయంగా, పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని, అవకాశం లేని, అవసరం లేని అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలము మత ఛాందసవాదంతో హిందూ ధర్మాన్ని వ్యతిరేకించి
హిందువులను రెచ్చగొట్టి మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు లౌకిక రాజ్యంలో ఉన్నాం మనం. ఒక మతాన్ని బేస్ చేసుకుని ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడరాదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒక మతాన్ని అడ్డం పెట్టుకోవడము, మనల్ని మనం కించపరచుకోవడమే, మన స్వామి మహత్యాన్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడమే, మన ప్రసాదాన్ని మనమే అవమానం చేసినట్ల. నువ్వు చేసిన మాటలు, నువ్వు చేసిన అబద్ధాలు ఈరోజు ప్రపంచమంతా హిందువులు తలవంచుకునే విధంగా, హిందూ ధర్మము తలవంచుకునే విధంగా మీరు మాట్లాడిన పద్ధతి మాకు నచ్చలేదు. ప్రతి హిందువులు ఈరోజు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారంటే మత శాంత స్వభావంతో అన్ని మతాల మధ్య చిచ్చు రేపి ఆ చిచ్చులో వీరు చలి కాచుకున్న విధంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ 15 రోజులుగా జరుగుతున్న వ్యవహారంలో నిజానిజాలని ప్రతి ఒక్కరికి తెలుసు. దీనికి ఒకే ఒక ఉదాహరణ, గత 10 రోజులుగా